నల్గొండలో అంతర్రాష్ట్ర షట్టర్ లిఫ్టింగ్ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 52,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పట్టణంలో కలకలం రేపిన బట్టల దుకాణం చోరీ కేసును నల్గొండ 2 టౌన్ పోలీసులు ఛేదించారు. 2 రాష్ట్రాల్లో 47కు పైగా చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఒక అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి 52,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కె శివరాంరెడ్డి వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 1వ తేదీ రాత్రి నల్గొండ పట్టణం రామగిరి ప్రాంతంలోని హనుమాన్ స్పోర్ట్స్ షాప్ షట్టర్ తాళాల్ని పగలగొట్టి కౌంటర్లో ఉన్న 3,40,000 నగదును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నమ్మదగిన సమాచారంతో బుధవారం ఉదయం నార్కడ్పల్లి బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్యబాబు అనే పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను హనుమాన్ స్పోర్ట్స్ దుకాణంలో తానే చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 47 చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఇతను హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తాళాలు వేసి ఉన్న పెద్ద దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్రరావు, ఎస్ఐ డి సైదాబాబు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. 10 రోజుల కిందట అంటే తేదీ 3/7/2026 రోజున నల్గొండ మండలంలోని నల్గొండ టౌను రామగిరి దగ్గర ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, వీళ్ళ తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈయన వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకి పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తపల్లి, మెదకు, సంగారెడ్డి జిల్లాలో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మొన్న 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్లో దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇక్కడి నుంచి దొంగతనం చేసిన డబ్బుల్లో అన్నీ ఖర్చు పెట్టుకోగా ఇంకా 50,000 రూపాయల వరకు సుమారుగా ఇప్పుడు ఈ కేసులో రికవరీ చేయడం జరిగింది. ఇతను జైలుకి పోయి వచ్చిన తర్వాత వేరే అంటే పని చేయడానికి ఇబ్బంది అయి దొంగతనం చేయడం అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ఆయన తప్పు లెక్క చెప్పినారని అనుకుంటున్నాము. ఈయన దొంగతనం అంత జరగలేదని చెప్పి, నాకు దొరకలేదని చెప్పి దొంగతనం చేసిన వ్యక్తి చెప్తున్నాడు. దాని మీద ఇంకా ఎంక్వైరీ చేస్తాం. 450 పాతదైతే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం చేస్తున్నాం. ఇట్టి కేసు విషయంలో అతను ఎలాంటి సెల్ ఫోన్ వాడినప్పటికీ సీసీ కెమెరాల ఆధారంగా అత్యంత త్వరితగతిన మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ శివరాంరెడ్డి సార్ ఆధ్వర్యంలో మన 2 టౌన్ ఎస్ఐ సైదాబాబు మరియు కానిస్టేబుల్ బాలకోటి షకీళ్ళు కష్టపడి సీసీటీవీ కెమెరాల ఆధారంగా మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది. దీనికి గాను ఎస్పీ గారు వాళ్ళని అభినందించినారు.